గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నవోదయ రిజల్ట్ రావడానికి ముందు అలాగే రిజల్ట్ వచ్చిన తర్వాత మేమైతే వీడియో పెట్టలేదు మన ఛానల్లో నవోదయ గురించి. నాకు తెలిసి ఎక్కువ మంది వెయిట్ చేస్తూ ఉంటుంటారు, చాలామంది కామెంట్ కూడా చేస్తున్నారు. ఏంటి అంటే సెకండ్ లిస్ట్ ఉంటుందా ఉండదా అంటే, సెకండ్ లిస్ట్ అయితే కంపల్సరీగా ఉంటుంది, 100% ఉంటుంది సెకండ్ లిస్టు, నో డౌట్ అట్ ఆల్. కాకపోతే సెకండ్ లిస్ట్లో మీకు సీట్ వస్తుందా రాదనే గ్యారంటీ మాత్రం మనం చెప్పలేమన్నమాట. ఎందుకంటే సెకండ్ లిస్ట్లో సీట్లు అనేవి చాలా తక్కువగా ఉంటాయి, ఓకేనా. కాబట్టి సెకండ్ లిస్ట్ అయితే కంపల్సరీగా ఉంటుంది. చాలామంది కామెంట్ చేశారు సెకండ్ లిస్ట్ ఉంటుంది, అలాగే మీకు వచ్చిన మార్కులు కూడా చెప్తున్నారు సీట్ వస్తుందా రాదా చెప్పండి అని. సెకండ్ లిస్ట్లో సీట్ వచ్చేది రానిది గెస్ చేసి చెప్పడం అయితే చాలా కష్టము. ఫస్ట్ లిస్ట్ లాగా మనం చెప్పలేము, ఎందుకంటే తక్కువ సీట్లు ఉంటాయి కాబట్టి. అలాగే మనము మీ మార్కులు చెప్తే కొంతమందికి సీట్ వస్తుంది అని చెప్పాము, వాళ్ళలో ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ మెంబర్స్కి సీట్లు వచ్చాయి. వాళ్ళు కూడా నాకు కామెంట్ చేశారు, మా పాపకు సీట్ వచ్చిందండి, మా బాబుకు సీట్ వచ్చిందని కామెంట్ కూడా చేశారు. థ్యాంక్ యూ అండి, మర్చిపోకుండా మీరు మాకు కామెంట్ చేసినందుకు. అలాగే ఎవరైతే సెకండ్ లిస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకైతే కొంచెం టైం పడుతుంది, ఒక 20 days వరకు కూడా సెకండ్ లిస్ట్ రావడానికి టైం పట్టింది. 20 days పట్టవచ్చు, లేదా అంతకన్నా ఎక్కువే పట్టవచ్చు. ఎందుకంటే ఈ ఫస్ట్ లిస్ట్లో వాళ్ళందరూ వాళ్ళ సర్టిఫికెట్లు వెరిఫై అయిపోయి వాళ్ళ కౌన్సిలింగ్ ద్వారా స్కూల్లో జాయిన్ అవ్వాలి. ఆ తర్వాత మిగిలిపోయిన సీట్లు చూసుకొని వాళ్ళు కౌన్సిలింగ్ పెడతారనమాట. సో సెకండ్ కౌన్సిలింగ్ గురించి మనం గెస్ చేసి చెప్పడం అయితే చాలా కష్టం, ఏది సీట్ వస్తుందా రాదా అనేది. ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, అర్బన్లో కట్ ఆఫ్ ఎంత. నేను బిగినింగే చెప్పాను, అర్బన్కి అసలు సీట్ వచ్చిద్దా రాదనేది మనం చెప్పలేము. ఓకే, ఒకళ్ళకైతే 93 మార్క్స్ వచ్చాయి 100కి, కానీ అర్బన్లో ఉన్నారు, వాళ్ళకి సీట్ రాలేదు. ఎందుకంటే హయ్యెస్ట్ మార్క్స్ వస్తే అర్బన్లో సీట్లు కూడా రూరల్కే ఇచ్చేస్తారు. గుర్తుంచుకోండి, అర్బన్ అనేది ఎప్పుడు కూడా ఓపెన్ కేటగిరీ. దాంట్లో ఉన్న సీట్లు ఒకళ్ళు విలేజ్లో ఉన్నవాడు హయ్యెస్ట్ వస్తే వాడికి ఇచ్చేస్తారు, అంతేగాని విలేజ్లో సీటు వాడికి ఇవ్వరు అనమాట, ఓపెన్ కేటగిరీలో ఇచ్చేస్తారు ఈ అర్బన్లో ఉన్న 25%. కాబట్టి అర్బన్లో మహా అయితే వస్తే మీ జిల్లాలో 1-2 ఉంటాయి అంతే. మామూలుగా ఉండటానికైతే 25% ఉంటాయి, కానీ ఆ సీట్లన్నీ కూడా రూరల్ వాళ్ళే కొట్టేస్తారు. ఓకే, ఎప్పుడైనా నవోదయ రాపించేటప్పుడు రూరల్లో ఉండే వాళ్ళకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది, రూరల్లో పేరున్న వాళ్ళకే సీట్లు రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, అది విషయము. అర్బన్లో ఉన్న వాళ్ళు ఇంకా కామెంట్ చేయకండి, రాదనే అనుకోండి మ్యాక్సిమం ఎన్ని మార్కులు వచ్చినా కానీ, రూరల్లో వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా, ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలాగే మా కోచింగ్ సెంటర్లో ఎన్ని సీట్లు వచ్చినాయి అనే విషయాన్ని మేము వీడియో పెడుతున్నాము. సో ఆ వీడియోలో ఒకసారి చెక్ చేసుకోండి. పేరెంట్స్ కూడా వాళ్ళ అభిప్రాయాలు తెలియజేశారు. మన కోచింగ్ సెంటర్ గురించి ఇంకా డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. నెక్స్ట్ ఇయర్కి అయితే క్లాసులు మే నుంచి స్టార్ట్ చేస్తున్నాము, హాస్టల్ అయితే జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఒంగోలు మరియు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా నవోదయ కోచింగ్ జాయిన్ చేసుకోవాలి అనుకుంటే ముందుగా మే నుంచే జాయిన్ చేసుకోండి. ముందు బేసిక్స్ అన్నీ నేర్పిస్తాము, ఆ తర్వాత జూన్ నుంచి నవోదయ కోచింగ్ తీసుకుంటే బాగుంటుంది అన్నమాట. సో కొంతమంది టీచర్ల పేరెంట్స్ ఏంటంటే, మా పిల్లలు బాగా చదువుతారండి, 20 tables వచ్చి అలా చెప్తుంటారు. ఇక్కడ నవోదయ అనేది చాలా కాంపిటేటివ్ ఎగ్జాము, చాలా టఫ్గా ఉంటుంది. మీ స్కూల్ లెవెల్లో మీ అబ్బాయి ఫస్ట్ ఉండొచ్చు, కానీ ఇక్కడ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లోకి వచ్చేసరికి ఏంటి అంటే చాలా ఎక్కువ స్పీడ్గా చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా, కాబట్టి ఎవరైతే నవోదయ ఈ సంవత్సరం రాపించాలనుకుంటున్నారో నవోదయ కానీ లేదంటే సైనిక్, ఈ రెండిట్లో ఏదైనా కానీ మేము మే నుంచి అయితే కోచింగ్ స్టార్ట్ చేస్తున్నాము. సో ఎవరైనా ఉంటే కనుక ఒంగోలు అలాగే ఒంగోలు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు దయచేసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.